పుష్ప సినిమా చాలా చాలా హేట్ చూసిందండి, చాలా వ్యతిరేకతను ఎదుర్కొంది. అసలు పవన్ ఫ్యాన్స్ అయితే పుష్ప సినిమా అట్టర్ ఫ్లాప్, అసలు అందులో ఏం లేదు, అదంతా పూర్తిగా అంటూ నెగిటివ్ క్యాంపెయిన్ చాలా విస్తృతంగా చేశారు, మామూలు స్థాయిలో కూడా కాదు. కానీ తెలుగు వరకు అలాంటి ప్రచారం కొంతవరకు పనిచేసి ఉండొచ్చు, కానీ హిందీ ల్యాండ్లో మాత్రం పుష్ప ప్రభావం ఆషామాషిగా లేదు. అల్లు అర్జున్ ఇమేజ్ అమాంతంగా పెరిగిపోయింది. పుష్ప వన్తో మొత్తం బాలీవుడ్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ని ఆకట్టుకున్నటువంటి అల్లు అర్జున్ పుష్ప టూతో తన బ్రాండ్ వేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంది. చాలా చాలా పెద్ద స్థాయిలో పుష్ప ప్రభావం హిందీ ల్యాండ్లో కనిపిస్తుంది. వసూళ్ల వ్యవహారం కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. ఇప్పటికే 2 వారాల్లో పూర్తయినప్పుడు కూడా తగ్గట్లేదు వసూళ్ల పర్వం. 2000 కోట్ల మార్కుకు చేరుకోవచ్చని అంతా అంచనా. వాస్తవానికి 1000 కోట్ల క్లబ్లో అల్లు అర్జున్ చేరతాడా లేదా అన్నది రిలీజ్ నాటి ప్రశ్న. చాలామంది ఈ సినిమా మీద నెగిటివ్ క్యాంపెయిన్ చేసి చాలా దుష్ప్రచారం చేశారు కాబట్టి అబ్బే 1000 కోట్లు చేరుకునే అవకాశం లేదు, సమీపంలోకి రావచ్చు, అంతటితో సరిపెడతారు, కానీ సినిమా లాభాలే రావచ్చు కానీ 1000 కోట్లు చేరకపోవచ్చు అన్నట్టుగా అంచనా వేశారు. కానీ ఇప్పుడు చూస్తే అది డబల్, అంచనాలకు మించి డబల్ చేరుతుంది. బ్లాక్ బస్టర్ హిట్గా దీన్ని చెప్పాల్సిన 14 రోజుల్లోనే 1500 కోట్ల మైలురాయిని అధిగమించిన ఐకాన్ స్టార్ సినిమా. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత భారీగా పెరిగిన ప్రేక్షకులు. చూసారా, ఏది జరిగినా మన మంచిగా అన్నట్టుగా. నిజంగా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత వాస్తవానికి వారం తర్వాత ఆయన అరెస్ట్ అయ్యారు. అరెస్టుతో మళ్ళీ ఆయన పత్రికల్లో వార్తల్లోకి వచ్చారు, పెద్ద చర్చకు దారితీశారు. ఆయన అరెస్టు చుట్టూ విస్తృతంగా సోషల్ మీడియాలో అటు ఇటు రకరకాల వార్తలు వినిపించి వీటన్నిటి ప్రభావం ప్రేక్షకుల మీద పడింది. అవన్నీ ఆయనకు ఉపయోగపడ్డాయి. సినిమా మరింత మంది థియేటర్లకు వచ్చారు, వసూళ్లు పెరిగాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2వ వారంలో 1000 కోట్ల వసూళ్లు. ఆశ్చర్యకరం. రెండో వారంలో 1000 కోట్ల రూపాయల కలెక్షన్ ఈ సినిమా సాధించింది. 2 వారాల్లో ఒక్క భారత్లోనే 1000 కోట్లు వసూలు చేసినటువంటి సినిమాగా, ఇండియా మొత్తంలో ఇండియాలోనే ఉన్నటువంటి మొత్తం కలెక్షన్లో 1000 కోట్లు సాధించినటువంటి సినిమాగా ఈ సినిమాకి రికార్డు వచ్చింది. 275 కోట్ల రూపాయలతో ఓటీటీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. 275 కోట్లు. అసలు సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు 500 కోట్ల రూపాయలు అనుకుంటే ఓటీటీ రైట్స్ ద్వారా 275 కోట్ల రూపాయలు సాధించారండి. ఓటీటీ రైట్స్ ద్వారా 275 కోట్లు. సో నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఎప్పుడు వస్తుంది అంటే అధికారికంగా ప్రకటించినటువంటి సమాచారం ప్రకారంగా జనవరి తర్వాత, బహుశా సంక్రాంతికి కానీ సంక్రాంతి తర్వాత కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి డిసెంబర్ 5వ తారీఖున అంటే 4వ తారీఖున ప్రీమియర్ షోతోనే ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చింది. డిసెంబర్ 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన సినిమా నెల తర్వాత అంటే బహుశా జనవరి 5 తర్వాత రిలీజ్ అవుతుందని నెట్ఫ్లిక్స్లో అంతా ఆశించారు. కానీ ఇప్పుడు చూస్తుంటే సంక్రాంతి వరకు కూడా ఇంకా వసూళ్ల పర్వం కొనసాగుతుంది కాబట్టి థియేటర్లో మరికొన్నాళ్ళ పాటు థియేటర్ అన్న నడిపి ఆ తర్వాత డిజిటల్లో ఓటీటీల్లో ఇది దర్శనం ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓటీటీకి 275 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుక్కున్నారండి. చాలా పెద్ద మొత్తం అనమాట.